హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్ క్రియేషన్స్ 1K. ఈరోజు మా కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది. సో స్టార్టింగ్ ఫ్రిడ్జ్ అన్లోడ్ చేయడం కాడ నుంచి ఇన్స్టాలేషన్ దాకా మొత్తం వీడియో షూట్ చేశాను అనమాట. అసలు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అసలు మీకు మొత్తం అర్థమైపోతుంది క్లియర్గా. వీళ్ళు ఫ్రిడ్జ్ ఇక్కడే ఓపెన్ చేసేస్తున్నారు, ఎందుకంటే అది కింద ఫ్రిడ్జ్ సైజ్ ఎంత ఉందో పైన కూడా అంత హైట్ ఉండాలంట. ఇంటి లోపల అంత హైట్ ఉండదు కాబట్టి వీళ్ళు ఇక్కడే అన్బాక్సింగ్ చేసేస్తున్నారు. మమ్మీ ఎందుకు ఇక్కడ తీస్తున్నారు, లోపల తీయండి అని అడిగితే వాళ్ళు అదే రీజన్ చెప్పారు. వాళ్ళు అన్లోడ్ చేసి వెళ్ళినాక నెక్స్ట్ డే ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చారనమాట. ఆయన వచ్చేదాకా మేమేమీ రిమూవ్ చేయలేదు, మొత్తం ప్లాస్టర్స్ టేప్స్ అన్నీ ఆయనే రిమూవ్ చేసుకుంటున్నాడు. ఇది శాంసంగ్ డబల్ డోర్ 322 లీటర్స్ ఫ్రిడ్జ్ అండి. నేను ఈ ఫ్రిడ్జ్ని ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్లో పర్చేస్ చేశాను అనమాట. ఓల్డ్ ఫ్రిడ్జ్ ఎక్స్చేంజ్ చేసి, అది సింగిల్ డోర్ వాల్ కూల్ ఫ్రిడ్జ్ అండి, 230 లీటర్స్ అనమాట. దానికి 3000 దాకా ఇచ్చాడు, రెస్ట్ వచ్చేసింది. ఆయన కూడా 3000 ఇచ్చారు, అది బెస్టే అనమాట ప్రైస్. ఫ్రిడ్జ్ స్టేబుల్గా లేదు అని చెప్తే కింద ఆయన అడ్జస్ట్ చేస్తున్నాడండి, జస్ట్ అది రొటేట్ చేస్తున్నాడు అంతే, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా ఆయన మాటలోనే విందాం. వచ్చి ఫ్రీజర్ మనం 90 వచ్చి మీడియము, ఇది డిగ్రీస్ అయ్యే కొద్దికి కూలింగ్ తగ్గుద్ది, మైనస్ పెరిగే కొద్దికి కూలింగ్ అనేది అయ్యేది. ఓకేనా. ఇది వచ్చి ఫ్రీజర్ అంటే ఇది ఫ్రిడ్జ్. ఇది వచ్చి 3లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రిడ్జ్ కదా, అదే సార్, ఇది ఫ్రిడ్జ్ కింద ఫ్రీజర్ ఇది వచ్చి ఇది వచ్చి 3లో పెడితే మీడియం మనం. ఇది వచ్చి ఎకస్ మోడ్ ఏంటంటే కనుక మీరు ఒక 10 days 1 month కానీ ఊర్లో వెళ్తారు కదా, ఊర్లో ఫ్రిడ్జ్ కట్టే పని లేకుండా ఎకస్ మోడ్లో పెట్టుకుంటే కనుక కూలింగ్ అనేది తగ్గిపోయి ఒక మీడియం రేంజ్లో వదులుతుంది అనమాట. అంటే అప్పుడు కట్టేసిన వెళ్తే వచ్చేటప్పటికి బ్యాట్స్మెన్ వస్తుంది కదా ఫ్రిడ్జ్ అండి, అలా రాకుండా రొటేషన్ చేస్తుంది ఫ్రిడ్జ్ అనేది. ఓకేనా. ఎకస్ మోడ్ అనేది ఇది వచ్చి 3315. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే కనుక పవర్ఫుల్ ఇది. ఇప్పుడు ఫంక్షన్స్ టైంలో ఆ టైంలో బాగా పెట్టేసిన గంట పోట్లు అయిపోవాలని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు ఇది పెట్టుకుంటే కనుక కూలింగ్ వస్తుంది, బాగా కూలింగ్ వస్తుంది. ఓకేనా. ఆఫ్ అయిపోద్ది. ఇది సేమ్ అంతే, ఇది దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే దాన్ని వస్తుంది. మీరు ఐటమ్స్ అనేది బాగా పెడతారు మేడం, మీడియంలో పెడతారు? ఎక్కువ ఉంటాయి ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కదా, మ్యాక్సిమం ఇందులో వాడండి మా మంత్ వరకు ఐటమ్స్ బట్టి. తర్వాత అయినా సరే కూలింగ్ సాల్తుంది అనుకోండి, అప్పుడు ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కనుక ఫ్రీజర్లో మారిపోద్ది. అంటే డీప్ కూడా ఫ్రీజర్లో మారిపోద్ది. ఓకే. కింద ఎట్లా ఉంటుందో పై కూడా అట్లా ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే అట్ టైం వాడకూడదు, ఒక 10 days వరకు అట్లా వాడుకోవచ్చు, కానీ అట్ టైం వాడకూడదు, ఇంకా రెగ్యులర్గా వాడేయకూడదు, సెన్సార్లు పోతాయి అలా వాడితే. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్ అనేది వాటర్ కూలింగ్ వస్తుంది కదా, ఇది ఫ్రీజర్ అంటే నార్మల్ కూలింగ్ వస్తుంది. అది ఒక 10 days దాకా అలా వాడుకోవచ్చు, కానీ అట్ టైం వాడకూడదు. ఓకేనా. ఇది ఆఫ్ చేస్తుంది, ఆఫ్ చేస్తుంది, పైన ఆఫ్ చేస్తుంది, కింద దీనితో మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. మీ పైన ఐటమ్స్ లేనప్పుడు కింద ఒకటే వాడాలంటే కనుక దీన్ని ఆఫ్ చేసుకోండి, బట్ పైన ఆఫ్ అయిపోద్ది. ఇది కూడా 1 month వరకు ఆఫ్ చేసుకోవచ్చు మేడం, తర్వాత మళ్ళీ ఆన్ చేసింది. ఎందుకంటే లోపల కూడా సర్క్యూట్ అవ్వాలి, మళ్ళీ కింద బాగానే ఉండి పైన కూడా సర్క్యూట్ అవ్వకుండా ఉంటే మళ్ళీ పైన నుండి బ్యాట్స్మెన్ వస్తుంది, కొంచెం సర్క్యూట్లో ఉంచండి. ఏమన్నా అంటే వాడినప్పుడు ఏమైనా ఉంటే కనుక ఆఫ్ చేసుకోండి. మ్యాక్సిమం కనుక అయితే 19 సరిపోద్ది మీడియంలో. మీరు ఐటమ్స్ పెట్టుకుంటే కనుక ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డీపీజీలో పెడితే డీపీజీలో పెట్టుకోవచ్చు, దీంట్లో వాళ్ళు దీంట్లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చి మామూలుగా అయితే మీడియం అనమాట, 19 వచ్చి. ఇది వచ్చి అట్లా మోడ్. ఇది మొత్తం ఏంటంటే బాడీ ఫ్రిడ్జ్ మొత్తం ఆఫ్ అయిపోయి స్మాల్ కూలింగ్తో రొటేషన్ అయింది, లోపల కూలింగ్ అనేది బాగా కూలింగ్ అనేది రాదు. అప్పుడు ఏం చేస్తారంటే ఏమైనా ఐటమ్స్ అనేది ఉంటే కనుక పైన ఇందులో పెట్టేస్తుంది. ఇది వచ్చి టచ్ ప్యాడ్, కూల్ ప్యాడ్ అనమాట. ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోయినా సరే ఇది కూల్గా ఉంటుంది, ఇది 1 గంట 2 గంటల సేపు ఒక పూట దాకా కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ చూసారా, అవి బాగా లోపల పెట్టేమాకండి. సపోజ్ ఐటమ్స్ అన్ని వదినాయి కదా అని చెప్పేసి వెనకాల తోచేస్తారు కదా, వెనకాల తోయకుండా కొద్దిగా 1 feet గ్యాప్ ఉంచింది, అందులో 2 అంగుళాల గ్యాప్ ఉంచింది. ఎందుకంటే దీంట్లో అంటే కూలింగ్ అనేది వచ్చింది. అదే మనం క్లోజ్ చేయడం వల్ల ఏమైందంటే ఒక్కదానికి కూలింగ్ అనేది వస్తుంది, మీద దానికి స్ప్రెడ్ అవ్వదు. అందుకు కొంచెం గ్యాప్ ఇచ్చారనుకోండి, కొంచెం రొటేషన్ అయ్యింది కూలింగ్ అనేది. దీంట్లో చేస్తే కనుక ఐటమ్స్ పెట్టి సరిపోతాయి. మీకు ఏమన్నా గడ్డలు కావాలంటే ఐస్ గడ్డలు కావాలంటే అప్పుడు పెట్టుకొని చూసుకోండి. ఓకేనా. కానీ అక్కడ ఉంటేనే సేఫ్టీగా ఉంటుంది. వాటర్ పోసుకుంటే గడ్డలు కట్టుకొని ఇట్లా దింపుకొని దీంట్లో వచ్చేస్తాయి. సో ఫైనలీ నాకు ఈ శాంసంగ్ ఫ్రిడ్జ్ వచ్చేసి 26,000 పడిందండి, ఎందుకంటే ఎక్స్చేంజ్ కూడా ఉంది కదా 3,000, అందుకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.